హలో హాయ్ SKH TECH Telugu ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ గురించి. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 7,000 రూపీస్కి మీకు లభిస్తుంది. దీని ఫస్ట్ సేల్ వచ్చి మనకి 30th April 2019 10 గంటలకు ఉంటుంది flipkart.comలో. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో పదండి తెలుసుకుందాం ఈ ఫోన్ గురించి, స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మీకు 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది విత్ డాట్ నాచ్ డిస్ప్లే అనమాట. ఇది రెజల్యూషన్ చూసుకుంటే 1520x720 పిక్సెల్. అలాగే ఇది ఒక IPS డిస్ప్లే. ఇందులో మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ లభిస్తుంది. అలాగే ఇక్కడ బ్రైట్నెస్ చూసుకుంటే 400 నిట్స్ ఇచ్చారు. అలాగే 88% స్క్రీన్ టు బాడీ రేషియో మీకు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చారనేది తెలియదన్నమాట. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్లో ట్రిపుల్ కెమెరా ఇచ్చారు. 3 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 13 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి మీకు లో లైట్ సెన్సార్ అనమాట. సో మొత్తం 3 కెమెరాస్ మీకు రేర్లో లభిస్తాయి. ఇక్కడ మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ చూసుకుంటే f1.8, అలాగే 2 మెగాపిక్సెల్ది f2.4, అలాగే లో లైట్ సెన్సార్ ఇక్కడ మీకు ఇచ్చారనమాట. ఇక్కడ మీకు డ్వెల్ లైట్ LED ఫ్లాష్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇందులో మీకు చాలా రకాల ఫీచర్స్ ఇచ్చారు. PDAF, AR స్టిక్కర్స్, ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రేట్, AI HDR, AI బ్యూటీ, AI బొకే, అలాగే AI నైట్ మోడ్, అలాగే స్పోర్ట్స్, బ్లూ స్కై, టెక్స్ట్, ఇలా రకరకాల ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇచ్చారు. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మీకు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది కూడా AI కెమెరా. ఇందులో అపర్చర్ చూసుకుంటే f2.0. ఇందులో కూడా మీకు AR స్టిక్కర్స్, ఫ్రంట్ కెమెరా మోడ్స్, అలాగే AI బ్యూటీ, AI పోర్ట్రేట్, AI HDR ఇచ్చారు. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది, 32GB రోమ్ అనేది లభిస్తుంది. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256GB వరకు మైక్రో SD కార్డ్తో. అలాగే ఇక్కడ మీకు 3 స్లాట్స్ అనేవి లభిస్తాయి, 2 సిమ్ల కోసం ప్లస్ ఒక మెమరీ కార్డు కోసం. అలాగే ఈ ఫోన్లో మీకు 12V 4GB VoLTE సపోర్ట్ కూడా లభిస్తుంది అనమాట. 2 జియో సిమ్లో ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు MediaTek A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 2.0 GHz పైన పనిచేస్తుంది. అలాగే ఇందులో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android Pie 9.0 ఇచ్చారు, XOS 5.0తో. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 3500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేయదు. సెన్సర్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది, ఫేస్ అన్లాక్ ఫ్యూచర్ లభిస్తుంది, అలాగే G సెన్సార్ లభిస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ లభిస్తుంది, లైట్ సెన్సార్ లభిస్తుంది, అలాగే ఈ కంపాస్ కూడా లభిస్తుంది. స్పెషల్ ఫ్యూచర్ చూసుకుంటే ఇందులో మీకు బ్లూటూత్ 5.0 లభిస్తుంది, అలాగే రీడ్ మోడ్ ఉంది, మల్టీ విండో ఉంది, అలాగే బైక్ మోడ్ ఉంది, గేమ్ బూస్ట్ ఉంది, స్మార్ట్ ప్యానల్ ఉంది, వైఫై డైరెక్ట్ ఉంది, నోటిఫికేషన్ LED ఇచ్చారు, అలాగే 12V VoLTE సపోర్ట్ ఉంది, ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే మీకు గ్లాస్ బాడీ ఫినిష్ కూడా ఇచ్చారనమాట. చాలా ప్రీమియంగా ఉంది. ఇది డెప్త్ చూసుకుంటే మనకి 7.8 mm ఉంది, అలాగే 150 grams వరకు ఉండొచ్చు. మీకు మొత్తం ప్రీమియం గ్లాస్ టైప్ బాడీతో మొత్తం ఫినిష్ అయితే ఇచ్చారు. చాలా ప్రీమియం ఉంది ఫోన్ డిజైన్ చూడడానికి. ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్ ఈ ఫోన్ గురించి. ఇందులో మీకు 2 కలర్స్లో లభిస్తుంది ఈ ఫోన్. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్లో ప్రోస్ అండ్ కాన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రో చూసుకుంటే ఈ ఫోన్ డిజైన్ అనమాట. సో చాలా మంచి డిజైన్ అండ్ ప్రీమియం లుక్స్తో ఈ ఫోన్ మీకు వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో మీకు ట్రిపుల్ కెమెరాస్ ఇచ్చారు, 13+2+ లో లైట్ సెన్సార్. సో ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రో మీకు 3500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్లో ప్రో వచ్చి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్లస్ ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చాలా బాగా ఇచ్చారు, 8 మెగాపిక్సెల్. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కు మీకు 3 స్లాట్స్ లభిస్తాయి, ప్లస్ VoLTE సపోర్ట్ ఉంది, 12V VoLTE. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఫోన్ స్క్రీన్ క్వాలిటీ అనమాట, మీకు HD ప్లస్ స్క్రీన్ క్వాలిటీ లభిస్తుంది, ప్లస్ 6.2 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది విత్ వాటర్ డ్రాప్ నాచ్. సో ఇది కూడా ఈ ఫోన్కి అయితే పెద్ద ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ ఫోన్లో కాన్స్ విషయాన్ని చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనమాట A22 ఇచ్చారు. అది కూడా క్వాడ్ కోర్ మాత్రమే ఇచ్చారు. ఆక్టో కోర్ ఇచ్చుంటే ఇంకా బెటర్గా ఉండేది. అట్లీస్ట్ P22 ఇవ్వాల్సింది, A22 ఇచ్చారు. సో ఇదొకటే నాకు ఇక్కడ కాన్ అనేది కనిపిస్తుంది ఈ ఫోన్లో. మిగతా అవన్నీ ప్రోస్గానే కనిపిస్తున్నాయి. ప్లస్ ఈ ఫోన్కి ప్రైస్ కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్ ఈ ఫోన్ గురించి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విత్ మంచి ప్రీమియం లుక్స్తో, మంచి డిజైన్తో వస్తున్న స్మార్ట్ ఫోన్ అనమాట. అలాగే ఇక్కడ మీకు బడ్జెట్లో ట్రిపుల్ కెమెరా ఇవ్వడం చాలా మంచి విషయం. మీకు లో లైట్ సెల్ఫీస్ కూడా లో లైట్ కెమెరాతో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు సెన్సార్ అనేది కూడా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు.
ముఖ్యంగా ట్రిపుల్ కెమెరా ఇవ్వడం, అది కూడా 7000 రేంజ్లో అనేది చాలా మంచి విషయం. సో ఈ ఫోన్కి అతిపెద్ద హైలైట్ ఈ ట్రిపుల్ కెమెరా ప్లస్ ఈ ఫోన్ డిజైన్ అనమాట. పాటు వచ్చే ఒక బ్యాక్ కేస్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారంట. చాలా అద్భుతమైన డిజైన్తో ఇచ్చారు. అందులో రకరకాల క్రియేటివిటీని చూపించారు దీంట్లో. మీరు కూడా చూడొచ్చు, ఈ విధంగా ఉందన్నమాట. ఇది బ్యాక్ ప్యానల్, దీనికి ఇచ్చిన బ్యాక్ కేస్ చాలా క్రియేటివిటీగా తయారు చేశారు. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వాటర్ డ్రాప్ నాచ్తో. సో ఓవరాల్ చూసుకుంటే ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్. 7000 రూపీస్ బడ్జెట్ మీద అయితే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఈ ఫోన్ మీకు గేమింగ్స్కి అంతగా బెటర్గా కాకపోవచ్చు, నార్మల్గా మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. హై అండ్ గేమ్స్కి అయితే ఈ ఫోన్ అంతగా సెట్ కాదనమాట. నార్మల్ యూసేజ్కి, అలాగే నార్మల్గా మీరు యూస్ చేసే ఫోన్స్కి, అలాగే మీకు వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ఫొటోస్కి అండ్ మామూలు యూసేజ్కి, మూవీస్కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అలాగే మీడియం రేంజ్ గేమింగ్ కూడా ఈ ఫోన్లో ఆడుకోవచ్చు. అయితే హై అండ్ మాత్రం ఆడలేరు. సో అది మాత్రం మీరు గుర్తు. లుక్స్ అలాగే మంచి యూసేజ్కి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. 6,999 రూపీస్ ఈ ఫోన్ ప్రైస్, అంటే 7000 రూపీస్ అనమాట. మీకు ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ వస్తుంది 30 ఏప్రిల్. ఆ రోజు నుంచి కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్ చూడండి, అక్కడి నుంచి కొనుక్కోండి. సో అన్నమాట నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తెలుగు వీడియోస్ కోసం నా ప్రెస్ కేఫ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.